ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ప్రపంచానికి దూరంగా పరలోకానికి చేరువుగా చేర్చే కొన్ని హదీసులు తెలుసుకుందాం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు. ఎవరు తన మనసును అదుపులో పెట్టుకుని మరణానంతర జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో నిమగ్నుడవుతాడో అతడే వాస్తవంగా వివేచనాపరుడు. ఎవరు తన మనోకాంక్షల పరిపూర్తి కోసం తల్లీనుడైపోయి అల్లాహ్ ఎడల ఆధారం లేని ఆశలు పెంచుకుంటాడో అతడే బుద్ధిహీనుడు. శాశ్వత జీవిత నిర్మాణం కొరకు అశాశ్వతమైన మనోకాంక్షలను అదుపు చేసేవాడు బుద్ధిమంతుడవటం సుస్పష్టమే. సత్యాన్ని అనుసరించటం మానుకొని మనోవాంఛలను అనుసరిస్తూ అల్లాహ్ తనకు పరలోకంలో సఫలత చేకూర్చుతాడని, స్వర్గం బహూకరిస్తాడని ఆశించే వ్యక్తి బుద్ధిహీనుడనడంలో సందేహమేముంది? నేటికి ముస్లింలు, ముస్లిమేతరులు ఎందరో ఇలాంటి గాలి మేడలలో జీవితం సాగిస్తున్నారు. మనిషి దేనికైతే కృషి చేస్తాడో అదే పొందగలడు, కానీ మరొకటి కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఎవరి గడువును అల్లాహ్ పొడిగించగా అతను 60 ఏళ్ల వయసును పొందుతాడో అతనికి దైవం ఎదుట సాకులు చెప్పడానికి ఎలాంటి ఆస్కారం లేదు, అవకాశమూ లేదు. అంటే మనిషి 60 ఏళ్ల జీవితంలో తాను తెలుసుకున్న విషయాల వల్ల, గడించిన అనుభవం వల్ల కూడా సన్మార్గం వైపునకు మరలకపోతే, సదాచారుడు కాలేకపోతే అతనికి ఇంకా వ్యవధి అవసరమా? ఇంకా సాకులు చెప్పుకోవడానికి ఏమైనా మిగులుతుందా? మహాప్రవక్త ఒకసారి అల్లాహ్ ఎడల లజ్జగా మెలగండి, సిగ్గుపడవలసిన రీతిలో ఆయన ఎదుట సిగ్గుపడండి అన్నారు. దానికి అక్కడున్నవారు దైవ ప్రవక్త, అల్లాహ్ కృప వల్ల మేము అల్లాహ్ ఎడల లజ్జాపూరితంగానే వెలుగుతున్నాము అని బదులు పలికారు. అప్పుడు ఆయన బోధించారు, అది కాదు, అల్లాహ్ ఎడల సిగ్గుపడవలసిన రీతిలో సిగ్గుపడటం అంటే మీరు మీ మనోమస్తిష్కాలని, అందులో ఉత్పన్నమయ్యే ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. కడుపును అందులో వేసుకునే భుక్తిని కనిపెట్టుకుంటూ ఉండాలి. మృత్యువును దాని పర్యవసానంగా కురిసించి అంతమైపోవటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి పరలోక సాఫల్యాన్ని కోరుకుంటాడో అతడు ప్రాపంచిక ఆడంబరాలను త్యజిస్తాడు. ప్రపంచానికి బదులు పరలోకానికి ప్రాముఖ్యాన్నిస్తాడు. ఇలా ఆచరించిన వ్యక్తే వాస్తవానికి అల్లాహ్ పట్ల సిగ్గుపడవలసిన రీతిలో సిగ్గుపడినవాడు. అబూ అయ్యూబ్ అన్సారీ ఇలా ఉల్లేఖించారు. ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరయ్యి, దైవ ప్రవక్త, నాకు చిన్నదైన గొప్ప ఉపదేశాన్ని ఒకటి చెయ్యండి అని వేడుకున్నాడు. దానికి ఆయన ఇలా బోధించారు. నీవు నమాజ్ చెయ్యడానికి నిలబడినప్పుడు ప్రపంచాన్ని విడిపోయేవానిలా నమాజ్ చెయ్యి. రేపు ఏ సమాధానమూ చెప్పుకోలేని మాటను నోటు నుండి రానీకు. ఇతరుల వద్ద ఉన్న సిరి సంపదల ఎడల నిరపేక్షపరుడిగా జీవించు. తాను ఇక జీవించబోవటం లేదని, ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నానని ఏ వ్యక్తికి నమ్మకం కలుగుతుందో అతడు ఎంతో దీక్షతో దైవధ్యానంలో మనసు లగ్నం చేసి నమాజ్ చేస్తాడు. నమాజ్ చేసేటప్పుడు అతని మనసు పరిపరి విధాలా పరిభ్రమించదు. ఏకోన్ముఖుడై నమాజు పూర్తి చేస్తాడు. వాస్తవానికి నిత్యం ఇలా మనసు లగ్నం చేసి, ఇది నా చివరి నమాజ్ కావచ్చు, ఇకపై నాకు నమాజ్ చేసే అవకాశం తిరిగి రాదేమో అనే భావంతో చేసే నమాజులోని మాధుర్యం మాటల్లో చెప్తే వ్యక్తమయ్యేది కాదు. యథార్థం కాని మాటల్ని పలికిన వ్యక్తి ప్రపంచంలో దాని గురించి మన్నింపు కోరి ఉండకపోతే రేపు అంటే తీర్పు దినాన అతడు దానికి సంజాయిషి ఏమీ చెప్పుకోలేడు. అందువల్ల ఇలాంటి మాటను పలకరాదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఇతరుల ధన ధాన్య సామాగ్రిని ఈర్ష్యతో చూడకూడదు. ఇదంతా ఒక రోజున నిరుపయోగమైపోయేదే. మనిషి జీవితంలోనే అతి దగా చేసి అతనికి దూరం కావచ్చు, లేక తన జీవితాన్ని చాలించి అతడే దాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రపంచం పట్ల నిరపేక్షాభావం కలగనంత వరకు పరలోకం పట్ల మనిషికి వ్యామోహం జనించదు. అందువల్ల తనకు లేని దానికోసం కీచులాట ఆడటం శ్రేయస్కరం కాదని బోధించటం జరిగింది.